Dear student children and parents, ప్లేస్మెంట్ సిరీస్లో ఇది వీడియో 10. ఈరోజు మనము స్కిల్స్ రిక్వైర్డ్ ఫర్ సిఎస్సి ఏఎంఎల్ ఆర్ ఏఎంఎల్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మషిన్ లెర్నింగ్ విద్యార్థులకి మంచి ఉద్యోగ అవకాశాలు రావాలి అంటే ఎటువంటి నైపుణ్యాలు సాధించాలి. ఇక్కడ ఫస్ట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే సర్వీస్ బేస్డ్ కంపెనీస్, ఫర్ ఎగ్జాంపుల్ TCS, Infosys, Cognizant, Accenture, Tech Mahindra, Virtusa ఇలాంటి ఏ కంపెనీలోనైనా సిఎస్సి వాళ్ళకి ఐటీ వాళ్ళకి వచ్చే జాబ్స్లో మీకు కూడా అంటే ఏఎంఎల్ స్టూడెంట్స్కి కూడా అర్హత ఉంటుంది. సో రొటీన్ సర్వీస్ జాబ్స్ మీకేమీ భయపడవలసిన అవసరం లేదు. నీకు ఎలా తెలుసు సార్? ఈరోజు మీరు కావాలంటే మన ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ వెబ్సైట్ చూడండి. ఈ జాబ్స్లో కేవలం సిఎస్ ఐటీ వాళ్ళకే కాదు, ఏఎంఎల్ వాళ్ళకు కూడా ఉద్యోగాలు వచ్చున్నాయి. ఎనీవే, గత 4 వారాల నుంచి నా పరిశీలనలో జాబ్ నోటిఫికేషన్ ద్వారా నా పరిశీలనలో కొన్ని స్పెషలైజ్డ్ జాబ్స్, అడిషనల్ జాబ్స్ ఏఎంఎల్ స్టూడెంట్లకు ఉన్నాయి. సో వాటి గురించి డిస్కస్ చేసే ముందు కొన్ని కంపెనీల ఎగ్జాంపుల్స్ నేను చూపిస్తాను జాబ్ నోటిఫికేషన్ ద్వారా. చూడండి, ఫస్ట్ IBM AI ఇంజనీర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధ అంటాం. ఓకే, ఫ్రెషర్స్ ఏం కోరుకుంటున్నారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్. సార్ మేము ఏఎంఎల్ స్టూడెంట్లం కదా, మాకు డేటా సైన్స్ ఏం సంబంధం? నాన్న, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిఏఎంఎల్ బ్రాంచ్ వాళ్ళు కూడా డేటా సైన్స్ గురించి కొంత చదువుతారు. అదేవిధంగా ప్యూర్ డేటా సైన్స్ వాళ్ళు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదువుతారు. మీరు వరి కావాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, కువి కంపెనీ, డెవాప్స్ ఇంజనీర్, ఫ్రెషర్స్. ఇక్కడ ఏం కోరుతున్నారో చూడండి. AWS, డాకర్, కుబర్నెట్స్, లైనక్స్, CI/CD వీటన్నిటి గురించి కాలేజీలో మన దగ్గర ట్రైనింగ్ ఉంటుంది. యాజ్ ఆన్ డేట్ AWS బ్యాచ్ కాలేజీలో సర్టిఫైడ్ కోర్సు రన్ అవుతుంది. సో ఇలానే చూసుకుంటూ పోండి. జెన్సార్ టెక్నాలజీస్, మషిన్ లెర్నింగ్ ఇంజనీర్, ఫ్రెషర్ ఏం కోరుకుంటున్నారు? పైథాన్, పాండాస్, జాంగో. సో స్మాలర్న్ మషిన్ లెర్నింగ్ ఇంజనీర్. అయితే ఇక్కడ కొంచెం ఎక్స్పీరియన్స్ 1+ అంటున్నారు. సాలిడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ మషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అండ్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటే NLP కాన్సెప్ట్స్ అంటారు. అందుకే ఒక్కోసారి క్యాంపస్లో జాబ్ రానప్పుడు కొన్ని స్టార్టప్స్లో వర్క్ చేయాలి. ఒక 1-2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తర్వాత కొన్ని ఈ అనుభవంతో వేరే కంపెనీలో చేరవచ్చు. ఇండియం SDE అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్, ఫ్రెషర్. సో ఈ విధంగా చూసుకుంటూ పోండి. లాస్ట్ చూడండి, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. అనేక కంపెనీల్లో యాజ్ ఆన్ డేట్ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ అవసరం పడుతుంది. మరి ఎక్కువ పోస్టులు కాదు, కొన్ని అవసరం పడుతుంది. సో వాళ్ళు గేట్ ఎగ్జామ్లో సాధించిన స్కోరు ద్వారా ఈ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్లో జాబ్ పొందవచ్చు. ఓకే, నా ఇన్ బ్రీఫ్ టెక్నికల్ సబ్జెక్ట్స్లో ఏటిల్లో నాలెడ్జ్ ఉండాలి. చూడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీ సంబంధమే, NLP మీరు చదువుతారు, మషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ మీరు చదువుతారు, డెవాప్స్, డేటా మైనింగ్, స్పీచ్ అండ్ వీడియో ప్రాసెసింగ్. రైట్, సాఫ్ట్వేర్ స్కిల్స్ రిక్వైర్డ్. కొన్ని టూల్స్ ఉంటాయి, వెకా టూల్స్, ఎనకొండా, గిట్హబ్, ప్రొలాగ్, డాకర్, కుబర్నెట్స్. అదర్ స్కిల్స్, బేసిక్ నాలెడ్జ్ ఆన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టెక్నిక్స్, బేసిక్ నాలెడ్జ్ ఆన్ సాఫ్ట్వేర్ టూల్స్, సాఫ్ట్వేర్ టెస్టింగ్. అయితే నా అనుభవంలో రిసెషన్లో కూడా ఒక మంచి ఉద్యోగం రావాలంటే పెగా టూల్ కానివ్వండి, సేల్స్ ఫోర్స్ కానివ్వండి, సర్వీస్ నౌ అలాంటి వాటిల్లో కూడా కొన్ని సర్టిఫికేట్స్ పొందితే జాబ్స్ బాగా వస్తున్నాయి. సాఫ్ట్ స్కిల్స్, టీమ్ బిహేవియర్, లీడర్షిప్ క్వాలిటీస్, రైటింగ్ స్కిల్స్, ఎలా మనము రిపోర్ట్ చేయాలి, టెక్నికల్ రైటింగ్ అంటాం దాన్ని, వెర్బల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ అట్ ద సేమ్ టైం యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్. ఇది కంపల్సరీ ఏ జాబ్కైనా కానీ. ఓకే, ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.